నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా చందమామ కథ చెప్పండి రమ్మగారు. 70స్‌లోనో, 80స్‌లోనో వచ్చుంటుంది. మంచి కథ ఒకటి చదివాను. బాగుంటుంది కథ. ఒక ఊళ్ళో ఓ రామనాథం గారని ఒక ఆయన ఉండేవారు. హ్మ్. భార్య, భర్త. ఓకే. అయితే రామనాథం గారికి ఏవో పాట పాడుకుంటూ ఉండేవాడు. సంగీతం మీద ఆసక్తి. వాళ్ళ ఆవిడ చెవులు మూసుకునేది. ఇష్టం లేకనా? ఏం పాట ఎంతసేపు లలే పెదాలు పాడతావు అనేది. నువ్వు నీ పాట అనేది. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏం పెద్ద ఆసక్తిగా చూపించేవాళ్ళు కాదు. కానీ ఆయన పాడుకుంటూ ఉంటే ఒక ఆత్మానందంగా ఉండేది. ఒకళ్ళకి ఉంటుంది కదా! ఏదో ఒకటి పాడేవాడు. ఆయన "నువ్వు పనులు మానేసి పాట పాడుతున్నావు" అనేది. లేతే "నీ పాట వినలేక చస్తున్నావు" అనేది. అయినా కూడా పాపం ఆయన సోలు డెడ్ కాలేదనమాట. పాడుకుంటూనే ఉండేవాడు. ఆ! అయితే ఏమైందట, ఆయన పాటని పెద్దగా పరిగణనలోకి తీసుకోగలిగే పాటగా ఎప్పుడూ లేదు ఆయన జీవితంలో. హ్మ్. చుట్టుపక్కల వాళ్ళు అలాగే లలాయి పదాలు పాడతాడు అలా అనేవాళ్ళు. అయితే ఏమైందట, ఒకనాడు వాళ్ళ ఆవిడేదో పక్క ఊరికెళ్ళింది. వెళ్తే ఒక ఈయన సాయంకాలం ఏదో కొంచెం అన్నం వండుకున్నాడు. ఆవు అని ఏదో పాట పాడుకుంటున్నాడు. దారిన ఒక ముగ్గురు పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఈ వెళ్ళేవాళ్ళు చీకటి పడిపోయింది. తలుపు కొట్టారు. బాబు, ఏదో వ్యాహ్యాలకని బయలుదేరాము. చీకటి పడిపోయింది. పక్క ఊరు వెళ్దాం అనుకున్నాము. ఈ రాత్రికి మీ ఇంట్లో ఆశ్రయం ఇస్తారా అంటే, అయ్యో దానికేం బాబు, రండి పడుకుందరు కానీ రండి అన్నాడు. ఏమైనా తిన్నారా అంటే ఏమీ తినలేదన్నారు. సరే, అయ్యో మా ఆవిడ ఉంటే వంట చేసి పెట్టేది. సరేలే ఏముందిలేండి, నేను కూడా ఏదో కాస్త వండి పెడతాను, ఒక ముద్ద ఉడికేస్తా వద్దన్నారు వాళ్ళు. వద్దులే బాబు, ముందు మగవాడివి నువ్వేం చేయకాల్చుకుంటా అంటే, పర్వాలేదండి పర్వాలేదు కూర్చోండి అని ఏవో మంచినీళ్ళు ఇచ్చి, కాస్త తాగడానికి పలచగా మజ్జిగిచ్చి, వంటింట్లో కూర్చొని నిదానంగా కాస్త బియ్యం పొంగించాడు. ఒక గిన్నెడు చారు పెట్టాడు. ఏదో నలకంత కూర లాంటిది ఏదో వేయించాడు. ఈయనకేంటంటే ఏదైనా పని చేస్తుంటే ఆ! 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 ఊ! ఊ! అంటాం అలవాటు. హ్మ్. సాగదీస్తాడు. కూని రాగాలు తీస్తూ పని చేస్తాడు. అదే. అట 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 పాడుకుంటూనే ఉన్నాడు. ఈ బయట కూర్చున్న ముగ్గురు పెద్దవాళ్ళు ఆ పాట వింటూ ఉన్నారు. ఉండేసరికల్లా బయటకొచ్చాడు. ఆకులు వేశాడు. విస్తళ్ళేసి వడ్డించబోతే, బాబు ఏమిటో పాట పాడుతున్నావు, ఓసారి పాడబోయి బాగా వింటామన్నారు. సిగ్గుపడ్డాడు ఇతను రామనాథం గారు. అబ్బే అంత గొప్ప పాట కాదండి, మా ఆవిడుంటే ఈ పాటికి ఎన్ని అరుపులు అరిచేదో నా మీద అంటే, కాదు కాదు వినడానికి చాలా బాగుంది, నువ్వు ఆత్మానందంతో పాడుతున్నావు, పాడు పాడు ఏం పర్వాలేదని అన్నం వడ్డిస్తుంటే పాడమన్నారు. ఉత్సాహం ఎవరైనా బాగుంది బాగుందంటే అవునవును. ఉత్సాహం వస్తుంది. ఈయన చక్కగా బోల్డు పాటలు పాడాడు. వాళ్ళకి అన్నాలు వడ్డించాడు. పక్కలేసాడు. కంచ ఆకులు తీశారు వాళ్ళే. ఇతను ఇల్లు వాకిలి సర్దుకున్నాడు. మరి వంట వడ్డించిన వంటంతా వెనక్కి సర్దుకోవాలా. అక్కడి నుంచి పక్కలేసాడు. వాళ్ళు పడుకునేదాకా పాడుతూనే ఉన్నాడు. ఉత్సాహం వచ్చింది. ఆ! పడుకున్నారు. పడుకున్నాక తెల్లవారుజామున వెళ్ళొస్తాం బాబు, మేము పొద్దున్నే వెళ్ళిపోతాం అన్నారు. అంటే అలాగేనండి అని, ఏదైనా కోరిక ఉంటే చెప్పు నాయనా, ఏదైనా అడుగు. నీ పాట మాకు చాలా నచ్చింది. నీకసలు నీ మనసులో ఏముంది కోరిక అని అడిగారు. హ్మ్. అడిగేసరికల్లా ఏం కోరిక ఉంటుందండి, ఎప్పటినుంచో ఒక మంచి వీణ కొనుక్కోవాలని కోరిక నాకు. అది ఎట్లా చక్కటి స్వరం ఉన్న వీణ కావాలి. ఇది నేను పాట పాడితేనే మా ఆవిడ తిట్టిపోస్తుంది, చుట్టుపక్కల వాళ్ళు ఎవరు హర్షించరు, వీణ ఏం చేసుకుంటాను నేను, కానీ ఆ వీణ మీద మనసండి నాకు అని చెప్పాడు. ఓహో బాగుందనుకున్నారు, పడుకున్నారు. తెల్లవారేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళకి పక్క వేసిన ప్రాంతంలో ఒక చక్కగా బంగారు మెరుగులింతున్న వీణ మాత్రం కనపడింది. ఆనందం పట్టలేకపోయాడు. వాళ్ళెవరో దేవతలు నాకు ఈ వరం ఇచ్చారనుకున్నాడు. ఆ వీణని ఇట్లా అన్నాడు. అనగానే అని మోగిందది. ఓంకారం వస్తుంది అందులోంచి. మళ్ళీ అన్నాడు. ఇంకోసారి ఓంకారం వస్తుంది. దాని దగ్గర కూర్చున్నాడు. ఆయన చిన్నప్పుడు కాస్త వీణ నేర్చుకున్నాడు. ఆయనకొచ్చు. చిన్నప్పటి వీణ ఏదో. ఆ వీణ తీగలు శృతి అయిపోతే తీగలు శృతి చేసే ఉన్నాయి. వాయించాడు. వాయిస్తే ఎంత బావుందంటే, పాడుకుంటూ ఉంటే ఈయనకొచ్చే ఆనందం కంటే 100 రెట్ల ఆనందం వస్తుంది. అప్పుడే వాళ్ళ ఆవిడ పక్క ఊరు నుంచి వచ్చి సంచి చేత్తో లోపలికొస్తూ అట్లా మెస్మరైజ్డ్‌గా చూస్తూ ఉండిపోయింది. ఆవిడకి కూడా నచ్చింది. ఏమీ అనలా. "ఎంత బాగుందయ్యా" అంది. ఏ వీణ ఏ ఇది వాయించినా బాగా పలుకుతుంది దాని మీద. ఈయనకి చేత రావక్కర్లా. అదొచ్చేస్తోంది. ఆ! ఏ ఫీల్‌తో వాయిస్తే ఆ ఫీల్ రాగం పలుకుతుందది. ఆ! ఆ! ఆయనకి ఆనందంతోటి వాయిస్తే ఆనంద భైరవి రాగం వాయించి పారేస్తుంది. చుట్టుపక్కల వాళ్ళంతా వింటారు. ఇహ అక్కడి నుంచి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళు అందరూ వినటం మొదలుపెట్టారు. ఈయన పనైపోగానే టింగ్ టింగ్ అని కూర్చునేవాడు వీణ దగ్గర. జనాలు ఆ రసాంబోధిలో ఓలలాడుతూ ఉండేవాళ్ళు. భార్య బావుంది. ఏమీ కాదనేది కాదు. ఆయన పని అయిపోయేది. ఆయన వీణానందము అయిపోయేది.
ఎంతో బాగుంది. ఆయనకి చాలా గొప్ప, చాలా సంతోషం. అంతకుముందు లలాయి పదాలు పెడతావు అని తిట్టిపోసేవాళ్ళు. కిక్కురు మనకండా ఉన్నారు. దాంతో ఒక ఏమంటారు, ఒక మెట్టు ఎక్కాడు అనుకుందాం, ఆ, అలా అయిపోతాం. అందరూ శభాష్ అంటుంటే ఎలా ఉంటుంది జయ? అవునవును. ఏనుగెక్కినట్టు ఉండదు. ఆనందంతో అలా ఆనందంతో ఎక్కాడు. కొంతకాలం తర్వాత ఏమైంది, ఆ ఊళ్ళో ఒక రంగనాథ శాస్త్రి గారు, రంగనాథాచార్యని ఒక ఆయన ఉన్నాడు, రంగనాథం గారు. ఆయన ఏదో ఎక్కడికో వెళ్ళి చాలా కాలం తిరిగి వచ్చాడు. ఉమ్, వస్తే వాళ్ళ ఆవిడ వాళ్ళ పక్కింటి ఆయన, అబ్బో రామనాథం ఎంత బాగా వాయిస్తున్నాడో వీణ, వాడికేమొచ్చు వీణ రావటం ఏంటి, వీణ అంటే అంత సింపులా, పాటే లలాయి పదాలు వాడివి, ఇంకా వీణ ఒకటే వీడి ఫేస్కి అలాగ మాట్లాడాడు. మాట్లాడితే వాళ్ళ ఆవిడ, కాదండి అందరూ చెప్పుకుంటున్నారు, అసలు వీణ వాయిస్తే ఏ రసంలో మొదలు పెడితే ఆ రసం ఉద్వేగం వచ్చేస్తోంది మనకి, మనుషులకి, చాలా బాగుందండి అది అనేసరికల్లా, సరే ఈయన ఏమనుకున్నాడు, ఒకనాడు సాయంకాలం నేను వెళ్ళి వినొస్తానని వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఈయన ఒక్కడే పోయాడు, ఇంట్లో ఎవ్వరు లేరు. ఈ రామనాథం గారు ఏదో వీణ సవరించుకుంటున్నాడు. ఏమిటో నువ్వెంతో బాగా వాయిస్తున్నావుట, మరి ఏదైనా ఒకటి వాయిచ్చు వింటామన్నాడు. అనేసరికల్లా అంతకుముందు ఈ రామనాథం గారికి తెలిసి రంగనాథ శాస్త్రి ఎప్పుడూ ఇతన్ని విమర్శించేవాడు. ఆయన ఒక పాటి గాయకుడు, ఆ ఊళ్ళో పేరెన్నిక కన్న గాయకుల్లో ఆ రంగనాథం గారు కూడా ఒకడు. ఓకే. ఈ లల్లాయి పదాలు వేసుకుని ప్రతి కచేరీలోనూ తయారవుతున్నాడని అనిపిస్తుంది. మనకి ఎలా ఉంటుంది జయ, ఒక పేరెన్నిక కన్న వాళ్ళు 10 మంది ఉన్నారనుకో, ఒక అప్కమింగ్ వాడినో లేకపోతే ఏదో ప్రయత్నం చేసేవాడినో చూస్తే చిన్న చూపుగా ఉంటుంది. అవును, వీడు ఎక్కాడేమిటి మాతో పాటు స్టేజ్కి అనిపిస్తుంది. న్యాచురల్ కదా, అవును. మేము ఎంతో కష్టపడి పైకొచ్చాం, పైకొచ్చాం వీడు ఇట్లా వచ్చేసాడు ఏంటి అనిపించింది. అలాగూ అనిపిస్తుంది. దానికి తోడు కొంతమంది నోరేసుకుని విమర్శిస్తారు, అవును. నీ ఫేస్కి అప్పుడే నువ్వు ఎక్కేవు స్టేజ్ అని. ఈ రంగనాథం గారు ఆ తరహా మనిషి. ఆయన విద్వత్తున్నవాడే, కాకపోతే అంటాడు గబుక్కన. 2-3 సార్లు ఇతన్ని విమర్శించాడు, నువ్వు నీ లల్లాయి పదాలు అని. సరే ఈయన ఏం చేశాడు, వీణ వాయించడం మొదలుపెట్టాడు. వీణ వాయిస్తుంటే కరుణరసం ఉన్న సంగీతం అది, కరుణరసంతో వాయిస్తున్నాడు. ఈయన ఇట్లా కళ్ళు తుడుచుకున్నాడు రంగనాథం గారు. ఈయన రెట్టించిన ఉత్సాహంతో వాయించేస్తున్నాడు. క్రమంగా అశ్రువులు వచ్చేసి, ఏడుపు వచ్చేసి ఆయన వెక్కిళ్ళు పెట్టి ఏడ్చేస్తున్నాడు. ఏడ్చేడ్చి ఆయన అవతల వాళ్ళు అంత ఉద్వేగ పడుతుంటే ఇది ఆపేయాలి. ఆపట్ల అయినా ఈ రామనాథం గారు ఆపట్ల పగ తీర్చేసుకుందాం అనిపించింది ఆయనకి. వీళ్ళు నన్ను అవమానించారు, వీళ్ళ సంగతి చూడాలి అని ఇంకా టంగు టింగు 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 వాయించేస్తున్నాడు ఆయన. ఈయన పిచ్చెక్కినట్టు ఏడ్చాడు, శోకాలు పెట్టి ఏడ్చి స్పృహ తెప్పి పడిపోయాడు. ఓకే. అప్పుడు ఆపాడు. ఆపేసరికి చుట్టుపక్కల వాళ్ళు చేరారు, అయ్యో రామనాథం గారు పడిపోయాడని ఈయన లేవ తీసుకుపోయారు. ఈయనకు ఒక పగ తీరిన ఒక భావన వచ్చిందనమాట. వీణ పక్క పెట్టాడు, నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారేసరికి వీణ లేదు, మాయమైపోయింది. పొద్దున మళ్ళీ 11 గంటలకి జనాలు వీణ వినడానికి వచ్చేసరి పని అయిపోయాక, ఏది వీణ? వీణే లేదు. వీణ ఇంట్లో నుంచి మాయమైంది. ఓ, అప్పుడు రామనాథం గారు చెంపలేసుకున్నాడు, నాది పొరపాటు, ఆత్మానందం కోసం నేను పాడుకుంటున్నానని సంతోషించి ఆ గంధర్వులో ఎవరో నాకు ఆనందంగా ఉంటానని వేణిచ్చారు, నేను నా పగ తీర్చుకోవడానికి సాధనాన్ని చేసుకున్నాను దాన్ని. ఆయన దుఃఖపడుతుంటే కూడా నేను ఆపకుండా ఆయన స్పృహ తప్పిపోయేలాగా చెయ్యాలని పగ నాది. దేవతలు ఎప్పుడూ వాటిని సమర్థించరు. నువ్వు సంతోషంగా ఉండు, నీ సంతోషం కోసం ఏమైనా ఇస్తాం, నీ సంతోషం పక్కవాడి దుఃఖానికి కారణం కానే కాకూడదు. అందుకని ఆ వీణ మాయమైపోయింది. చిత్రవీణ చిత్రంగానే మాయమైపోయింది. ఆ తర్వాత ఆయన పాడడం కూడా మానేశాడు. కథ కంచికి మనం ఇంటికి. భలే ఉంది రమ్మగారు, చాలా బాగుంది, మంచి కథ కదా. అవునండి. నమస్తే రమ్మగారు. నమస్తే చే రమ్మగారు, ఇదివరకు మీరు చక్కగా చిన్ని చిన్ని కథలు చెప్పేవాళ్ళండి, అవి కూడా కామెడీ కథలు, తెనాలి రామకృష్ణుడు ఇలాంటివి. పెద్ద పెద్ద కథలు సిరీస్లు చెప్పిచేస్తున్నారు. మరి సింపుల్ కథలు లేవు, 10 నిమిషాల్లో అయిపోతే 10 నిమిషాలైనా అంటారు. విన్నట్లు అనిపించట్లేదు. అదే మరి మీకు అరగంట కథలు అలవాటైపోయి. ఈరోజు ఏమన్నా సరదా కథలు చెప్పుకుందామండి. తెనాలి రామలింగడి కథలు చెప్పుకోవచ్చు, ముల్లా నసరుద్దీన్ కథలు చెప్పుకోవచ్చు, బోల్డ్ ఉన్నాయి కథలు. సరే, అదొకటి ఇదొకటి చెప్దాం. 2 చెప్పేస్తారా? అదొకటి ఇదొకటి చెప్దాం. తెనాలి రామకృష్ణుడి కథ చూద్దాం. చూడు, ఆయన భలే తెలివైన కథలు కదా. ఒక రోజట తెనాలి రామకృష్ణుడు గారు ఎక్కడికో నడిచి వెళ్తున్నాడు.
నడిచి వెళ్తుంటే కొంచెం కన్చీకట్లో ఓ కుర్రాడు ఎవరో ఈయన్ని గుద్దాడు. గుద్దాడు. ఇట్లా వెళ్తూ భుజంతో ఈయన కేకలేసాడు, ఏంట్రా అబ్బాయి అని. కేకలేసేసరికి చూడలేదండి. చూడలేదంటే ఒక పెద్ద చిన్న లేదు నీకు, చూసుకోబా, అంత చూసుకొని తనం ఏమిటి, కనపడుతున్నావు, నువ్వు నాకు దూరం నుంచే కనిపించావు, నువ్వు ఏటో చూస్తూ నా మీదకి వచ్చి గుద్దేవు అని కేకలేసాడు. ఇది జరిగింది ఎక్కడ, ఒక చిన్న సైజు మ్యాజిస్ట్రేట్ గారి వాకిట్లో. ఓహో. 3-4 చేరారు. కవిగారిని కుర్రాడు గుద్దేశాడు అన్నారు అని చూశారు ప్రతి వాళ్ళు. అక్కడి నుంచి కొద్దిగా పంచాయతీ అయింది. మామూలుగా ఏదైనా ఇలా గొడవ అయితే 4 చేరతారు కదా. ఈ 4 ఏం చేశారు, ఆ మ్యాజిస్ట్రేట్ గారిని రండి రండి బయటికి, ఇక్కడ ఏమైందో చూడండి, తెనాలి రామలింగడు గారిని కుర్రాడు ఎవడో కొట్టేసి వెళ్ళిపోతున్నాడు అని కేకలేశారు. కేకలేసరికల్లా ఆయన బయటకు వచ్చాడు. తీరా చూస్తే ఈ కుర్రాడు ఆయనకి తెలుసు, వాళ్ళు చుట్టాలబ్బాయే. ఓహో, మ్యాజిస్ట్రేట్కి చుట్టాలబ్బాయి. అప్పట్లో ఏదో న్యాయాధికారులు అంటారు కదా, ప్రాడ్వివాక్కులు అలాంటి పేర్లు ఏవో ఉండేవి, న్యాయాధికారి. నేను ఈజీగా మ్యాజిస్ట్రేట్ అని చెప్తున్నా. ఏముంది ఇందులో అన్నట్టుగా, ఏరా ఎందుకు దేవు అని అడిగాడు. నేను చూడలేదండి అన్నాడు వాడు. అనేసరికి చూడలేదేంటి, వీడిని కేకలేయాలని రామలింగడు స్ట్రైట్గా నుంచుని ఉన్నాడు అనమాట. వాడిని దండించి వెళ్ళాలని, లేకపోతే ఇంకా నన్ను చేశాడు, రేపొద్దున ఇంకోళ్ళని చేస్తాడు, వాడికి గట్టిగా బుద్ధి చెప్పాలి కదా. అనేసరికల్లా తప్పుకు రూపాయి కట్టి వెళ్ళిపో అన్నాడు ఆయన. ఒక గుద్దుగుద్దేవు కదా, ఓ రూపాయి కట్టు, సింపుల్గా రూపాయి ఇస్తాడులేండి కవి గారు, మీరు వెళ్ళండి అన్నాడు. రామలింగడి కొళ్ళు మండిపోయింది. ఏమిటి గుద్దుకు రూపాయా? వాడేం చేశాడు, నిర్లక్ష్యంగా ఎడపక్క జేబుల నుంచి రూపాయి తీసి ఆడబడేశాడు, తీసుకోండి అని. ఈయన కాలిపోయింది. మిగిలిన వాళ్ళంతా కొంచెం నవ్వు మొహాలు పెట్టుకున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ముసిముసి నవ్వులు నవ్వుతారు కదా. ఓ గుద్దు గుద్ది ఓ రూపాయి ఇచ్చినట్టు. అంతే కదా. తెనాలి రామలింగడు అన్నాడు, ఆ రూపాయి తీసుకున్నాడు. తీసుకుని ఏం చేశాడంటే కాస్త అటు ఇటు చూసి ఈ న్యాయాధికారి మొహమ్మద్ ఫెడేయాలని ఒక గుద్దు గుద్దాడు. అన్నారు చుట్టుపక్కల ఉన్న జనం అంతా. ఆయన ముక్కు మొహం మూసుకున్నాడు. ఏంటండి కవి గారు అన్నారు. గుద్దుకు రూపాయి కదండి, ఇదిగో తీసుకోండి అని ఆ రూపాయి రూపాయి ఎత్తి చేతిలో పెట్టాడు. మీరు చెప్పిందే కదా, గుద్దుకు రూపాయి, సరిపోయింది పదండి, మీరు లోపలికి వెళ్ళండి, నేను ఇంటికి వెళ్తాను. తనని ఇచ్చారా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, తను ఇంతకుముందు 3 నిమిషాల క్రితం ఆయన ఏం చేశాడు, తను చేసింది అదే, కవిగారికి క్షమాపణ చెప్పు, తప్పొప్పుకో, పెద్దవాళ్ళ ముందు ఇలా ప్రవర్తించకూడదు లాంటి వాక్యాలు చెప్పకుండా ఓ రూపాయి ఇస్తాడు అని చెప్పుకోండి అని చెప్పారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చేయాల్సి వచ్చింది, ఈయన కూడా ఒక ముక్కు పగల కొట్టించుకుని ఒక గుద్దు గుద్దించుకుని ముక్కు మీద ఆ రూపాయి పుచ్చుకోవాల్సి వచ్చింది. కాదు కూడదని కవిగారిని ఏమైనా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమంటారు. పైగా ఇది రేపొద్దున రాయలవారి దగ్గరికి వెళ్తే గుద్దుకు రూపాయి అనే మాట ఎంత ప్రచారం అయిపోతుంది. ఆయన ముక్కు మొహం తడిబడిలో పెట్టి మొహం ముక్కు అద్దుకుంటూ నోరు మూసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. గుద్దుకి గుద్దే సమాధానం. రూపాయి ఉంది కదా మధ్యలో, రూపాయి ఉంది, సమాధానానికి ఏముంది, ఒక గుద్దుగుద్ది ఊరుకోలేదు, రూపాయి ఇచ్చాడు. సూపర్. ఆయన కావాల్సిన న్యాయం ఏమిటి, కుర్రాన్ని కేకలేయాలి, వాడితో పెద్దవాళ్ళకి క్షమాపణ చెప్పించాలి. ఆ 2 చేయలే. వాడిని కేకలేకుండా ఏమిరా అని మామూలుగా క్యాజువల్గా అడిగి ఓ రూపాయి ఇచ్చి వెళ్ళిపో అంటే అదేం మాట. బాగుంది. ఇలా అయింది. చిన్న కథలు. అందుకని నేను మీరు పదే తెనాలి రామలింగడి కథలు చెప్పు అని అడుగుతున్నా కూడా నేను ఎక్కువ చెప్పని కారణం ఇది. ఎంతసేపు వస్తుంది, 5 నిమిషాలు కూడా రా. కానీ చూడండి ఎంత దీంట్లో ఎంత వివరం ఉందో చూడండి. అదే కదా మనం ఆలోచించుకోవాలి. అంతే. ముల్లా నసరుద్దీన్ కథ ఒకటి చెప్దాం. ఆయన తన వాకిట్లో పడుకుని నిద్రపోతున్నట్టు. నిద్రపోతుంటే వాడు ఎవరో బయట ఏమిటో సందడిగా ఉంది, ఒక ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముల్లా గారు చచ్చిపోయాడండి అన్నాడు. ఈయన సడన్గా మెలకు వచ్చింది. ఏమిటి, నేనేనా నన్నేనా అంటున్నాడు అని. ఏమిటి అన్నాడు. అయ్యో ముల్లా నసరుద్దీన్ గారండి, అక్కడ బండి కింద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు. చెప్పేసరికల్లా ఈయన కొద్దిగా ఆలోచించాడు. ముల్లా ఏనా అంటే అవును అన్నాడు. ముల్లా పొడుగ్గా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడు. బక్కగా ఉన్నాడా, బక్కగానే ఉన్నాడండి. ముల్లా నసరుద్దీన్ అంటే వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. సరే బాగానే ఉంది. అయితే ముల్లా అని నీకు చెప్పిన వాళ్ళందరికీ ముల్లా తెలుసా అంటే ముల్లా నసరుద్దీన్ అందరికీ తెలుసండి, వాళ్ళంతా చెప్తున్నారు ముల్లా నసరుద్దీన్ అని. వాళ్ళ ఇల్లు ఇక్కడేటో చెప్పిరమ్మన్నారు, అందుకని నేను వచ్చాను పరిగెత్తుకుంటూ అన్నాడు. ఈ లోపల వాళ్ళ ఆవిడ వచ్చింది లోపలికి. నువ్వు వెళ్ళిపో, లోపలికి పంపించేశాడు ఆయన. తర్వాత అడిగాడు, భుజానికి ఒక సంచి ఉందా? ఉందండి. చేతికి ఉంగరాలు అవి ఉన్నట్టే ఏం లేవండి. అయితే సరే, అయితే బాగానే ఉంది. ఇంతకీ ఏ రంగు చొక్కా వేసుకుని ఉన్నాడు బండి కింద పడి ఉన్నవాడు? ఆకుపచ్చ చొక్కా అండి అన్నాడు. ఆకుపచ్చదా? అయితే నేను కాదులే, నాకు ఆకుపచ్చ చొక్కాలు లేవన్నాడు. బాగుంది. ఆకుపచ్చ చొక్కా లేకపోతే ముల్లా నసరుద్దీన్ కాదు. ఎందుకంటే ఆకుపచ్చ చొక్కా లేవు ముల్లా దగ్గర.
వాడు ఇంకెవడో పర్వాలేదు నువ్వు వెళ్ళిరా నేను పడుకుంటాను, ఇల్లు ఎవరిదో వెతుక్కుని చెప్పుకో అని ఆయన మళ్ళీ పడుకున్నాడు. ఇవి వచ్చిన ఆయనకు అర్థం కాలేదు, ఏం జరుగుతోంది, నేనేమి చెప్పాను, ఈయన ఏమడిగాడు, నేను కాదంటాడేమిటి అని అడిగి అటు ఇటు పక్కన చూస్తే పక్కింటి ఆయనేనాయన ముల్లా నసరుద్దీన్. కానీ ఇలా జరుగుతూ ఉంటాయి కదండి. జరుగుతాయి, మన సంగతులు మనకే చెప్తారు. అప్పుడప్పుడు నా వీడియోలు నాకే వస్తుంటాయి పోస్ట్, నాకు కూడా రమ్మగారు ఫేస్బుక్లో అట్లు నాకే పంపిస్తారు. అదే నావి నాకే వస్తుంటాయి. అప్పుడప్పుడు చెప్తుంటారు, మా బావగారు అడుగుతుంటారు, ఆ గ్రూప్లో ఎలా వచ్చింది కుట్టి ఇది అని. ఆ గ్రూప్ వాళ్ళు ఎవరో కూడా నేనే పెట్టాను అనుకుంటారు, నాకు అసలు తెలియదు కూడా తెలియదు, ఎవరెవరి దగ్గరకో వెళ్తూ ఉంటాయి, ఇలా జరుగుతూ ఉంటాయి. ఈ ముల్లా గారిది ఇంకొక కథ చెప్పి ముగించేసేద్దాం. ఒకనాడు ఈ ముల్లా ఉండే నగరంలో విపరీతమైన చలేట, ఆ కాలంలో పిచ్చి చలి, ఎవ్వరూ ఆసరా అవకాశము ఇచ్చేవాళ్ళు కాదు, ఇళ్లలోకి ఎవరినైనా రానిచ్చేవాళ్ళు కాదు, వాళ్ళకి తిండి వాళ్ళకి దుప్పట్లు అవి సప్లై చేయలేక. అయితే ఒకనాటి రాత్రి ముల్లా గారు ఎక్కడికో వెళ్ళాడు, చలిలో ఇరుక్కుపోయాడు. అయితే ఆయన భుజాన ఒక సంచి వేళ్లాడుతూ ఉంటుంది. ఆ సంచిలో ఏవో రకరకాల వస్తువులుంటే ఒక తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఆ ఇంట్లో వాళ్ళు అన్నారు, బాబు పైకెళ్ళు, ఇక్కడ ఇంకొక భగవంతుడు మేలు చేస్తే ఇంకొక ప్లేస్ నీకు దొరుకుతుంది అన్నారు. అనేసరికల్లా అయ్యో అలాగా, కాస్త రాతి పులుసు కాచుకొని తాగుదాం అనుకున్నాను, కాస్త నిప్పు దొరికితే రాతి పులుసు కాచుకొని తాగుదాం అనుకున్నాను, సరేలేంటి ఎవరికో రాతి పులుసు ప్రాప్తం అని చెప్పాడు. చెప్పేసరికల్లా వాళ్ళకి రాతి పులుసా, అదేమిటో పదార్థం చూడాలి అని అనుకొని తలుపు తీశారు. తీస్తే ఆ ఇంట్లో ఒక 6-7 ఉన్నారు మనుషులు. వాళ్ళు ఏదో కొత్త వండు తిన్నారు, ఒక నెగ్గడి లాంటిది వేసుకుని చలికి దాని చుట్టూతా కూర్చుని ఉన్నారు. లోపలికి రానిచ్చారు. మీ దేవురండి, మీ ఇల్లు ఎక్కడండి, ఏదో కనుక్కున్నారు. ఏదో కాచుకుంటానన్నారు కదంటే, అవును నాయన రాతి పులుసు కాచుకుంటాను. సరే పొయ్యి ఒక పక్కన పొయ్యిలు ఉన్నాయి వాళ్ళకి, ఈ పొయ్యి మీద కాచుకోండి అన్నారు. ఆ ఊళ్ళల్లో ఇళ్ళు ఎలా ఉండేవంటే మధ్యలో నెగ్గడుండి పొయ్యిలు కూడా వాటికి దగ్గరలోనే ఉండేవి. పొయ్యి కొంచెం ఇంకో 2 కట్టెలు అందులోకి అందించారు. పొయ్యి దగ్గర కూర్చొని కాచకుండా ఒక గిన్నె దబరా ఇచ్చారు. దబరా ఇచ్చాక ఏం చేశాడు, నా జేబు ఈ సంచి ఉంది కదా, ఆ సంచిలో నుంచి అంత గుండ్రాయి తీశాడు. ఆ గుండ్రాయిని అని వాసన చూశాడు. జనాలంతా ఎక్సైటెడ్గా ఉన్నారు, ఏమిటి రాయి ఏదైనా విశేషం కాబోలని. ఏం చేశాడు, గిన్నె నిండా నీళ్ళు పెట్టాడు, పోసాగానికి ఆ రాయి అందులో పడేసాడు. మంట పైకి తోసాడు, మరుగుతున్నాయి నీళ్ళు మెల్లిగా. కామ్గా అందరూ చూస్తున్నారు ఆయన కేసు. ఇంకేమిటంటే విశేషాలు అన్నారు. ఊళ్ళో చాలా చలిగా ఉంది, అక్కడ గొర్రెలు ఉన్నాయి, ఇక్కడ మేకలు ఉన్నాయి, ఆ ఊళ్ళల్లో మేకలు పాలివ్వట్లేదు, ఇలాంటి లోకాభిరామాయణం మాట్లాడుకున్నారు. అని పులుసు కాగుతోంది, ఒక 4 కూర ముక్కలు, కాస్తంత కొత్తిమీర, 2 మిరపకాయలు ఉంటేనే అదిరిపోతుంది పులుసు అన్నాడు. అనగానే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఇంట్లో క్యారెట్, బీన్స్, తర్వాత వచ్చిన సొరకాయ ముక్క, ఇంతంత ముక్కలు ఉన్నాయి. ఆ తలా 2 ముక్కలు ఉన్నాయండి, ఇచ్చేయండి బాబు, వేస్తే పులుసు బాగుంటుంది, నాతో పాటు మీరు కూడా తలా చుక్క రుచి చూదురుగాని అన్నాడు. సరే ఏం చేశారు, అన్ని తలా ఇన్ని ముక్కలను ఇంత గిన్నె పెట్టాడుగా, ఆ గిన్నెలో పడేసాడు. ఉడుకుతున్నాయి. తర్వాత మళ్ళీ ఇంకొక 5-10 నిమిషాలు అయిన తర్వాత, దీంట్లో గనక నేను తేలైపోయాను కానివ్వండి, ఆ మాత్రం మాంసం ముక్క ఒకటి, అక్కడి నుంచి ఒక 4 రెబ్బలు కొత్తిమీర, కరివేపాకు లాంటివి పడితే భలే అమోఘంగా ఉంటుందండి అన్నాడు. అది మరీ బాగుంది. సరే ఏం చేశారు, వాళ్ళ దగ్గర మాంసాలు అవి ఉంటాయి, నిలవ పెట్టుకుంటారు. ఇంత మాంసం ముక్క పట్టుకొచ్చారు, కొత్తిమీర కరివేపాకు రెబ్బలు తెచ్చిచ్చారు, అవి కూడా అందులో పడేశారు. పడేస్తే కూర ముక్కలు, కొత్తిమీర, అవి మాంసము ఉడుకుతున్న వాసన వస్తుంది. ఆ కూర్చున్న మామల్లో ఒక ఆవిడంది, మీకు మీ ఊళ్ళల్లో అలవాట్లేదేమో కానివ్వండి, మేము వీటిలలో ధనియాలు అవన్నీ దంచుకుని వేసుకుంటామండి, ఆ పొళ్ళు ఉంటాయి, మేము పులుసుల్లో అవే వాడతామంటే, ఉంటే తెప్పించండి పిన్ని గారు, ఏముంది వేసి చూద్దాం మీ పులుసు మీ స్టైలు అన్నాడు. ఆవిడ పులుసు పొడి తెప్పించింది, అది కూడా అందులో పడేశారు. ఇంకొక పక్కింటి వాళ్ళ దూరపు చుట్టం ఒక ఆవిడ వీళ్ళింట్లో ఉంటుంది, మేమైతే వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటామంది. పారేయండి అవి కూడా 2, ఏం పోయింది, అడుంటాయి, అవి కూడా ఓ పక్కన 2 వెల్లుల్లి గడ్డలు కూడా చితకొట్టి ఆ పులుసులో వేశారు. మొత్తానికి మరిగింది, ఇల్లంతా ఘుమలాడిపోతోంది, ఎంత వాసన వచ్చేస్తుందో. అయిపోయింది, రెడీ అన్నాడు. రెడీ అనగానే ఒట్టి పులుసుతోటి ఏం తింటాడు పాపం అని చెప్పి వాళ్ళు రొట్టె ముక్క ఒకటి పట్టుకొచ్చి ఇచ్చారు ఆయనకి. మరి ఇంత గిన్నెడు పులుసు కాచాడా, తాము కూడా తలా 2 రొట్టెలు తెచ్చుకున్నారు, ఈయనకో 4 రొట్టెలు, అంతంత రొట్టెలు ఇచ్చారు. ఈ పులుసుని తలా ఒక కప్పులో పోసుకున్నారు. శుభ్రంగా ఆయనకి రొట్టెలు మాత్రం 4 అందించారు, నలుచుకుని తినేశారు. బాగుంది వాసన అనుకుంటూ సంతోషించారు. తెల్లారిదాకా అక్కడ పడుకుని ఆ దబరాలో అడుగునున్న తన గుండ్రాయిని సంచిలో వేసుకుని ముల్లాగారు బయటికి వెళ్ళిపోయాడు. జనాలంతా రాతి పులుసు ఎంత వెరైటీగా ఉంది అని చాలా సంతోషించారు. ఆయన వెళ్ళిపోయాక మర్నాడు పొద్దున వీళ్ళంతా కూర్చుని ఆలోచించి,
ఆయన చేసిందేమిటి, మనం చేసింది మనం ఇచ్చిందేమిటి, ఇచ్చిందేమిటి. ఏమి ఇచ్చాం, మనం తిన్న పదార్థంలో ఏముంది, రాయి వల్ల ఏమొచ్చింది అనేది ఆలోచించుకున్నాక వాళ్ళకి బాగా అర్థమైంది. ముల్లా గారు మళ్ళీ ఎప్పుడు ఆ ఊరు రాలేదు. భలే ఉంది రమ్మగారు. మీరు ప్లాన్ నిదానంగా వినాలన్నమాట. ముల్లా కథలు చాలా బాగుంటాయి. కాకపోతే నేను ఎక్కువ చెప్పాను. మన వాళ్ళు బీర్బల్ కథలు చెప్తేనే వాళ్ళ కథలు ఎందుకు చెప్తున్నారు, కొంతమంది ప్రశ్నలు వేశారు. ప్రశ్నలు పట్టించుకోవద్దండి, కథ చెప్పటమే మన ముఖ్య ఉద్దేశం అంతే. అయితే ఇప్పుడు ఈ ముల్లా గారి పేరు తీసి ఇంకో పేరు పెడితే ఇది ముల్లా నసరుద్దీన్ కథ కదా అని ఎవరైనా అడిగితే హర్టింగ్ గా ఉంటుంది. అది ఆ కథలో చదివినప్పుడు అలాగే చెప్పాలి కదా, అంతే అలా బాగుండదు మరి. కాబట్టి ఆ కథని కథగా చెప్పానమ్మా. చిన్నయ్య అనుకుంటాండి. చిన్న అసలు ఏం లేదు, పావు పేజీ 2 పారాగ్రాఫుల్లో కథ కూడా అయిపోతుంది. భలే ఉందండి. చాలా బాగుంది. అది ఇప్పుడు మీ చిన్న సరదా కథలు అయిపోయినాయి. ఇంకా సీరియస్ కథల్లోకి వెళ్ళిపోదాం. మళ్ళీ ఇంకో కథ చెప్పుకుందాం. తప్పకుండా అండి. నమస్తే. నమస్తే చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. చందమామ కథ చెప్తారండి. 3 సూత్రాల కథ చెప్తాం. పూర్వకాలం గురుగారి దగ్గరికి శిష్యులు వెళ్తూ ఉండేవాళ్ళు. కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళైతే ఏదో ఇళ్లలో నుంచి ఎంత కొంత సంబారాలు సంవత్సరానికి ఇంతని ఏమైనా కొంటే, డబ్బు అని కాకపోయినా వస్తువులు పాతలు తెచ్చేవాళ్ళు. విద్యార్థులు పై పనులన్నీ వాళ్లే చేసి గురువుగారు సింపుల్ లివింగ్లో ఉండేవాడు. చదువు చెప్పటం కొంచెం రాజుగారి పోషణ అలా నడిచేది. అయితే ఓ గురువుగారి దగ్గర ఉన్న చాలామంది శిష్యుల్లో ఒక పేదవాడైన ఒక శిష్యుడు ఉండేవాడు. వాడికి అమ్మా నాన్న కూడా లేదు పాపం. ఎవరో మేనమావల ఇంట్లో పెరిగాడు. వాళ్ళేమో విద్యాభ్యాసానికి ఈయన దగ్గరికి పంపారు. ఒక 19, 20, 22 సంవత్సరాలు అంత మటుకు వచ్చాక పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళంతా వెళ్ళిపోతుంటే గురుగారు అన్నారు, అబ్బాయి నువ్వు కూడా వెళ్ళిరారా, నీ చదువు అయిపోయింది, వీళ్ళందరూ బాగుపడతారు, పెద్ద పెద్ద ఉద్యోగాల్లోకి వెళ్తారు, వాళ్ళు పెద్ద ఇళ్ళ వాళ్ళు కాబట్టి నువ్వు కూడా అవకాశం వచ్చినప్పుడు నువ్వు బాగుపడతావు. 3 సూత్రాలు చెప్తాను నీకు, ఈ సూత్రాలు ఫాలో అవుతూ వెళ్ళు బతుకు జీవితాన్ని అని చెప్పాడు. ఈ ఇలా 3 సూత్రాలు 4 సలహాలు చాలా విన్నాం మనం. అవును. ఈయన ఏం చేశాడంటే నడవగా అదే వస్తుంది, అడగ్గా అదే తెలుస్తుంది, నిద్ర మానుకుంటే మరణ భయం ఉండదు, ఈ 3 సూత్రాలు గుర్తుపెట్టుకో, అవసరమైనప్పుడు ఈ సూత్రాలు వాడుకో అని చెప్పాడు. బాగున్నాయి కదా. నడవగా అదే వస్తుంది, అడగ్గా అదే తెలుస్తుంది, నిద్ర మానుకుంటే మరణ భయం తప్పుతుంది. సరే ఏమైంది, ఈ విద్యార్థి కుర్రవాడు పేద శిష్యుడు అనే రాస్తారు. వాడికి ఒక పేరేం చెప్పరు కథలో. తను మెల్లిగా వెళ్ళడం మొదలు పెడతాడు, బయటికి వెళ్ళిపోతాడు. వాడికి ఏ ఊరు వెళ్ళాలి, తను ఏ ఊరు నుంచి వచ్చాడు, ఏ ఊరు వెళ్ళాలి అంత పెద్ద అవగాహన లేదు. 4, 5 మేనమామల ఇళ్లలో పెరిగి మొత్తానికి అడవిలో ఉన్న గురుగారి దగ్గర చేరాడు వాడు. సరే ఏమనుకున్నాడంటే తనతో ఉన్న శిష్యులు కొంతమంది, అప్పుడప్పుడు ఆశ్రమానికి వచ్చిన జనము, దారిలో వాళ్ళంతా కూడా వేదవతి నగరం చాలా గొప్ప నగరం అని చెప్పడం విన్నాడు. ఆ వేదవతి నగరానికి వెళ్ళి అక్కడ పొట్ట పోసుకుందాం ఏదో మనకు వచ్చిన 2 ముక్కలతో అనుకున్నాడు. ఎలా వెళ్ళాలి వేదవతి నగరానికి? గురువుగారు ఏం చెప్పారు, నడవగా వస్తుంది, అదే వస్తుంది. ఇక నడవడం మొదలుపెట్టాడు. వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే మధ్యలో రాజుగారు కట్టించిన ధర్మసత్రాలు ఉన్నాయి, తర్వాత శంకర మఠాలు ఉన్నాయి, బ్రాహ్మణులకు భోజనం పెట్టేసి వసతులు ఉన్న కొన్ని ఇళ్ళు ఉన్నాయి. ఏ ఊళ్ళో అయినా అయితే బ్రాహ్మణ భైవానైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు భోజనం పెడతారని అక్కడ పంపి, ఆ రోజులు అలాంటివి భోజనం పెట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. ఒకవేళ కొన్ని పల్లెటూళ్ళు, చిన్న ఊళ్ళు, చిన్న ఏమంటారంటే ఒక 30-40 గుంపు కలిసి ఉన్న ఊళ్ళలో అయితే అయ్యగారు పాత్రలు ఇస్తాం అన్నం వండుకోండి అని అన్ని జాతుల వాళ్ళు ఇలా దారేపోయే వాళ్ళకి ఆహార వసతి ఇచ్చేవాళ్ళు. ఏముంది, ఒక గుప్పెడు గింజలు ఇస్తారు, ఒక కొత్త కుండ ఇస్తే 3 రాళ్ళు పెట్టడం, 4 పుల్లలు పెట్టడం, అంత అన్నం వండుకుని తింటాం. అది పాలకి మజ్జికి ఏ తప్పు ఉండదు కదా, కాస్త మజ్జిగ తెచ్చిస్తారు, అంత పెరుగన్నం తింటే రోజు వెళ్ళిపోతుంది కదా, అన్నం కూర వండుకోండి అని సంబారాలు ఇచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు. అలా ఇన్ని ఊళ్ళు తిరుగుతూ ఇప్పుడు కాలాన్ని బట్టి కదా అంతే కదండి. ఇప్పుడు మనం మనవాడు అవునా కాదా అని కనుక్కుని సహాయం చేస్తున్నాం. మనం పాత కథలు చూడు, ప్రతి కథలోనూ ఏ జాతి వాడు ఆ జాతికే సహాయం చేయటం అనేది ఉండదు. ఏ జాతి వాడైనా ఎవడికైనా ఆ కొన్నవాడికి అన్నం పెట్టడం, వాడికి నీ పద్ధతి ప్రకారం పెడితే పెట్టు, వాడి పద్ధతి ప్రకారం వాడు ఎలా తింటాడో అలాగైనా పెట్టాలి. రాజులు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకునేవాళ్ళు. ఇప్పుడు మావాడు అవునా కాదా అనే క్వశ్చనే లేదు. మేము ఇస్తాం కాబట్టి మేము చెప్పినట్టే తినాలన్న మాట కూడా లేదు.
బాగుంది కదా. చాలా బాగుంది. అక్కడి నుంచి ఏం చేశాడు, అలా వెళ్ళగా 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 ఎన్ని రోజులకో ఒక నగరానికి చేరాడు. తనకి తెలిసింది అదే వేదవతి నగరం. అయితే ఇతను ఆ ఊళ్ళో ఉన్న మఠాలు, తీర్థాలు, తర్వాత ఏమో చిన్న చిన్న గుళ్ళు, దేవాలయాలు అన్నీ చూశాడు. ఎక్కడో పౌరోహిత్యానికి ఎవరో ఒకళ్ళు, బాబు మాకు వ్రతం చేయించాలి, చేస్తావా అంటే వెళ్ళి అక్కడ వ్రతం చేయించాడు. వాళ్ళు ఏదో ఒక పావలా ఇచ్చారు. ఓ సత్రంలో పక్కన గదులు ఏవో అద్దెకిస్తుంటే ఆ గదుల్లో ఉండేవాడు. తర్వాత ఈ ఊరి విశేషాలు ఏమిటని అడిగి తెలుసుకునేవాడు. అడగ్గా 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 ఇతనికి చాన్నాళ్ళకి, అంటే ఈ ఊరు చేరిన సంవత్సరం 2 ఏళ్లకి అతనికి తెలిసింది ఆ ఊరిని పరిపాలించేది రాజు కాదు, రాణి. అయితే ఈ రాణిగారికి వివాహం కాలేదా అంటే కాలేదు. ఇతనికి నడవగా నడవగా వేదవతి నగరం వచ్చింది. అడగ్గా అడగ్గా ఈ ఊళ్ళో ఉన్న ఒక విచిత్రం తెలుస్తోందనమాట. ఏమిటంటే ఆమెకి వివాహం కాలేదు. వివాహం అయ్యింది, కాలేదంటే భర్త లేడు. ఇప్పటికి 3 మాటలు వివాహం అయింది రాణిగారికి. వివాహం అయిన తర్వాత అంతఃపురంలోకి ప్రవేశించిన అల్లుడు తెల్లవారేసరికి చనిపోతాడు. మొదటిసారి రాకుమారుడినే చేసుకున్నారు. రాజకుమారుడు పక్క రాజ్యం వాడు పోయాడు. రెండోసారి ఊళ్ళోనే సైన్యాధిపతి గారి కుమారుడితోటి వివాహం చేశారు, ఆయన పోయాడు. మూడోసారి ఊళ్ళో ఉన్న ఒక క్షత్రియ కుమారుడు, సామాన్య క్షత్రియులు, ఆ అబ్బాయి యువరాణిని మహారాణిని చేసుకోవడానికి ముందుకొచ్చాడు, అతను పోయాడు. 3 మాటలు వివాహాలు ఫెయిల్ అయినాయి. పెళ్ళికి వివాహం అయ్యింది, పెళ్లి కొడుకు చనిపోతాడు. తెల్లవారేసరికి బతికుండడు. ఇట్లా ఉంది. ఇలా ఉండటం వల్ల రాణికి వివాహం లేదు. ఇప్పుడు ఆవిడ ఒంటరిగానే ఉంది. ఆవిడే రాజ్యం చేస్తుంది. ఆవిడ మంచిదే. ఆవిడ తండ్రికి ఒకటే కూతురు. ఆమెకు ఎవరు భర్త అవుతాడో వాడు ఉత్తరాధికారి అవుతాడు. రాజు అంటే అధికారి అవుతాడు. రాజు ఆవిడు, రాజు ఆవిడే. వాళ్ళకి పుట్టే సంతానం రాజు అవుతాడు. ఈయన అల్లుడు గారు అవుతాడు, రాణిగారి భర్త. అదైనా కావాలిగా కనీసం. యువరాణికి రాణిగారికి పెళ్లి కావాలి కదా. రోజులు అట్లా గడుస్తుంటే వీడికి ఏమనిపించింది, ఏమి జరిగి చనిపోయి ఉంటారు. అంతఃపురంలో ఏదైనా జరుగుతోంది అంటే రాత్రిళ్ళు జనరల్గా ఏం చేస్తారు, ఎవరైనా నిద్రపోతారు. గురువుగారు ఒక వాక్యం చెప్పారు, నిద్ర మానుకుంటే మరణం తప్పుతుంది. అవును. ఒకవేళ ఆ నిద్ర మనమే మానుకుంటే మనకు మరణం తప్పుతుందేమో అనిపించి ఏమనుకున్నాడు, బాగా ఆలోచించుకుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుని సాయంకాలం వేళ కోటకి వెళ్ళాడు. మహారాణిని వివాహం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. సైనికులంతా సంతోషించారు. ఆవిడకి పెళ్లి కావటమే వీళ్ళకి ఇంపార్టెంట్. అక్కడి నుంచి సరే పదండి అని తీసుకుపోయారు. తీసుకుపోతే ఈయన పేరు వీరు అన్నీ కనుక్కున్నారు. బ్రాహ్మణుడు పనికొస్తాడు, క్షత్రియ కన్యని పెళ్లి చేసుకోవడానికి బ్రాహ్మడికి పనికొస్తాడు. సరే ఏం చేశారు, వివాహ ముహూర్తాన్ని నిశ్చయించారు. ఉదయం వివాహం అయింది, పెళ్లి జరిగింది. జనం అంతా సంతోషించారు. ఊళ్ళో వాళ్ళంతా అయ్యో ఇప్పటిదాకా క్షత్రియులు పోయారు, వాళ్లే కత్తులు కటార్లు తిప్పగలిగిన వాళ్లే పుట్టుకుని పోతే బాపనాయన ఈయనేం చేస్తాడు, పని కుర్రాడు బాగున్నాడు పాపం, ఏది అమ్మగాని బిడ్డో, అయ్యో అయ్యో అనుకున్నారు. మిగిలిన వాళ్ళు ఏ అదృష్టం కొద్ది బతికినా మహారాణికి పెళ్ళ మొగుడవుతాడు, రేపు రాజానికి రాబోయే మహారాజుకి తండ్రి అవుతాడు, చూద్దామనుకున్నారు. ఇతను ఏం చేశాడు, సరే అంతఃపురంలోకి ప్రవేశపెట్టారు. వివాహం అయింది కదా, సరే రాత్రి పడుకోవడానికి ఈయనకు ఒక స్థలం ఇచ్చారు, ఒక పెద్ద అంతఃపురం అది. సరే అటు ఇటు చూస్తే పెద్ద హంసతూలికా తల్పం. ఈయన వాకిట్లో ఈ మన అలంకారం కోసం అరటి బోదలు అవి నిలబెట్టి కనపడితే పొద్దున్న పెళ్లి చేసినప్పుడు ఈయన మరి రాజుగారు అల్లుడు కదా, నడువుకు ఒక కరవాలం కట్టారు ఈయనకి. బ్రాహ్మణ వేషంలో వివాహం చేయకుండా క్షత్రియోచిత వివాహం చేశారు. ఆవిడ క్షత్రియురాలు కదా, నడువుకి ఒక పెద్ద కత్తి పెట్టి కరవాలం పెట్టి పట్టు దట్టి బిగించారు. ఈయన పడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ దట్టి గిట్టి అన్నీ ఊడదీసి ఆ కరవాలం పక్క పెట్టారు. ఈయన ఏం చేశాడు, ఆ కత్తి తీసుకుని ఆ వాకిట్లో అరటి బోదలు అవి పెద్ద పెద్ద బోదలు కట్టుంటే ఒక బోద నరికి ఆ బోద మోసుకుంటూ తీసుకొచ్చి మంచం మీద తను ఉండవలసిన ప్లేస్లో దాన్ని పడుకోబెట్టాడు. ఈయనకు తలపాగా పెట్టారు పొద్దున పెళ్లిలో. ఆ తలపాగాతోటి సాయంత్రం దాకా ఉన్నాడు. ఆ తలపాగా ఆ బోదకి పెట్టి ఆ పక్కనున్న దుప్పటి తీసి కప్పేసి ఓ దిండు ఒకటి పక్కకు పెట్టాడు. సరే తను ఏం చేశాడు, గురువుగారు చెప్పిన మాట పాటించాడు. నిద్ర మానేస్తే మరణం తప్పుతుంది. ఆ పోయి ఒక మూల స్తంభం పక్కన మేలకుగా కత్తి పుచ్చుకుని కూర్చుని ఉన్నాడు. అర్ధరాత్రి అయింది, గంటలు మోగినే 12, 1 గంట అయ్యాక ఒక పెద్ద పాము చెర పాక్కుంటూ కిటికీలోంచి లోపలికి వచ్చింది.
రాకుమార్తె తాలూకు గ్రహచారం అనమాట అది. వచ్చి ఈ అరటిపోదే దుప్పటి కప్పుకొని పడుకున్నది కదా, ఆ తలపాగాకి కింద టపా 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 కాటేసేసింది. ఎన్ని కాట్లేసిందో. వీడి ఒక్క ఉదుటును లేచి ఆ పావును 2 ముక్కలుగా ఖండించేసాడు. కత్తి ఉంది కదా చేతిలో, రెడీగా ఉన్నాడు, అదే మెలకుగా ఉన్నాడు. ఖండించేసేసి అక్కడి నుంచి ఏం చేశాడు, ఇంకో పక్కన ఇంకో సోఫా ఉంటే హాయిగా నడుముకున్న దట్టి గిట్టి వదులు చేసుకుని పోయి అక్కడ పడుకుని నిద్రపోయాడు. అయిపోయింది, ఇంకా పడుకోవచ్చు, మృత్యువు తప్పిపోయింది కదా. పడుకునేసరికి తెల్లారులే సైనికులు వాళ్ళు మామూలుగా అయితే ఆడవాళ్ళు వచ్చి మంగళసూర్యనాదాలతో వచ్చి సుప్రభాత్ సేవ జరుపును. 3 సార్లు చూశారు కదా మరణాలు, దాంతో సైనికులు కూడా వచ్చేసారు. ఎలాగూ జరగబోయేది ఇదేనని. తీరా అదే లోపలికి వచ్చి తలుపు తీస్తే ఇంకేముంది, మన రాజుగారు రాణిగారి భర్త ఏమో సోఫాలో పడుకొని నిద్రపోతున్నాడు. మంచం మీద ఒక పెద్ద అరటి ఇది కాండమును, దాని పక్కన ఒక పెద్ద సర్పం 2 ముక్కలుగా పడింది. అంతా నెత్తురుమయం. అంతా కేకలు పెట్టారు, రాణిగారిని పిలుచుకొచ్చారు. చూస్తే ఏముంది, ఆ సర్పమే ఇప్పటికి 3 సార్లు ఇక్కడికి వచ్చిన రాకుమారులని కాటేసేస్తుంది, పెళ్లి కొడుకుల్ని. ఇతను అమ్మ దాన్ని చంపేశాడు. ఇక ఆనందోత్సాహాలతోటి పొద్దునే చక్కగా ఈయన్ని మళ్ళీ ఇంకోసారి పెళ్లి కొడుకుని చేసి సత్యనారాయణ వ్రతాలు అవి చేయించి తర్వాత పునఃసంధానం చేసుకున్నారు. రాజుగారు రాణిగారితో పాటు అతను హాయిగా ఉన్నాడు. గురువుగారు చెప్పిన 3 సూత్రాలని పాటించటం వల్ల అతను వేదవతి నగరానికి రాణి అయినటువంటి కుముద్వతి దేవిని వివాహం చేసుకున్నాడు. హాయిగా ఉన్నాడు భార్యతోటి. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే రమ్మగారు. నమస్తే చేయ. మంచి స్టోరీ చెప్పబోతున్నారా? అదృష్టం మామూలుగా మనకి చెప్తారు, డబ్బు ఎలా వస్తుంది. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగా సా నారికేళ సలిలము భంగిన్ సిరిదా పోయిన పోవును కరిమింగిన వెలగ పండు కర్ణిని సుమతి. ఎలా వస్తుందో సిరి ఎట్లా వస్తుందంటే సలలితంగా, అసలు ఎట్లా వస్తుందో తెలియకుండా. నారికేళ సలిలం అంటే కొబ్బరికాయలోకి నీళ్ళు వచ్చినట్టుగా సిరి దానంతట అదే వచ్చేస్తుంది. సిరి పోతుంది. ఎలా పోతుంది? కరిమింగిన వెలగ పండు. కరి అంటే ఏనుగు మింగిన వెలగ పండు అని కాదు, వెలక్కాయ చూడడానికి చక్కగా ఉంటుంది. ఇవాళ భలే బరువుగా ఉంటుంది, బాగుంది అనిపిస్తుంది. రేపటి కొంచెం తేలికవుతుంది, ఎల్లుడు కొంచెం తేలికవుతుంది, అవతల అందులో ఏమీ ఉండదు. అవును, అంతా పోతుంది. ఎలా పోతుంది ఏమో, దానికి ఒక్క చిల్లు కూడా కనపడదు. ఏ చిల్లులోంచి అది బయటికి వెళ్ళిపోయిందో మనకు అర్థం కాదు. కొబ్బరికాయలోకి నీళ్ళు ఎటా వచ్చినాయో ఎటా తెలీదో, వెలక్కాయలో ఇచ్చి గుజ్జెటా పోయిందో అట్లా తెలీదు. డబ్బు అట్లా వచ్చి అట్లా పోతుంది. అదృష్టాలు కూడా అంతే. మనకు అదృష్టం వస్తుందా, కలిసి వస్తుంది. దేనివల్ల మనకు అదృష్టం కలిసి వచ్చిందని మనం భావిస్తామో ఒక దశలో దాన్ని విస్మరించేస్తాం మనం. కొద్దిమంది ఉంటారు సడన్గా వచ్చిన అదృష్టాన్ని జ్ఞాపకం పెట్టుకుని దాన్ని జాగ్రత్తగా కాపాడతారు, ఇక దాన్ని వదిలిపెట్టరు. వీళ్ళు చాలా తక్కువ సంఖ్య ఉంటారు, గమనించండి. అవును, మన చుట్టుపక్కల సమాజాన్ని చూడాలి కదా మనం. అవును కదా. చాలా 1% పీపుల్ కూడా ఉండరు తమకి దక్కిన అదృష్టాన్ని ఎవరైతే మన జీవితంలోకి వెలుగు తెచ్చారో వాళ్ళని కానీ, ఆ విషయాన్ని కానీ, ఆ వస్తువుని కానీ జాగ్రత్త పరుచుకునే వాళ్ళు 1% కూడా ఉండరు. 100కి 1 కూడా ఉండడు. లక్షల్లో ఒకడు ఉంటాడు. మిగిలిన వాళ్ళంతా చేజిక్కిన అదృష్టాన్ని నాశనం చేసుకునే వాళ్ళే. అది పెళ్ళాలో, మొగుళ్ళో, పిల్లలో, అత్తగారో, ఇలాగా బంధువుల్లో, స్నేహితులో, వ్యాపారంలో సహాయం చేసిన వాళ్ళు, పైకి రావడానికి మనం ఎక్కి రావడానికి మొదటి మెట్టుగా ఉపయోగపడిన వాళ్ళు, వీళ్ళందరినీ విస్మరిస్తాం మనం. మనుషుల లక్షణం. మనం ఏం చేసాం అని ఆలోచించుకోండి ఒకసారి. మనం కూడా మనకి లక్కీ స్టోన్గా, లక్కీ చమ్గా దొరికిన వాళ్ళని ఎవరినైనా అలా వదిలేసామా అని ప్రశ్నించుకోండి. వదిలేసామని తప్పకుండా వస్తుంది సమాధానం. వాళ్ళని మర్చిపోతాం మనం. విసిరి పారేసే వాళ్ళు కొంతమంది ఉంటారు, మర్చిపోతే ఒక రకం. అంతే కదా. విసిరిపుచ్చుకు పారేసేవాళ్ళు చేసేదేం లేదు. చిన్న చందమామ కథ చెప్తాం. ఈ మొత్తం పాఠం ఎందుకు చెప్పానంటే, మనం జీవితంలో ఎప్పుడూ చేసే పొరపాట్లు ఇవి. ప్రతి మలుపులో am I కరెక్ట్ అని ఒక ప్రశ్న ఉండాలి మనకి. నేను ఏదైనా తప్పు చేశానా, నేను సరిగ్గా ఉన్నానా అని మనం మన జీవితపు ప్రతి మలుపులోనూ ప్రశ్నించుకుంటే కరెక్షన్స్ సులువుగా కుదురుతాయి. మనం కరెక్ట్ చేసుకుంటుంటే మన పిల్లలకి కూడా ఆ కరెక్షన్ పద్ధతి అలవాటు అవుతుంది. మొదట్లో నేర్చుకోరు, కానీ 30 ఏళ్ళు వచ్చాక వాళ్ళకి తెలుస్తుంది అమ్మా నాన్న ఎలాంటి కరెక్షన్స్ చేసుకున్నారు,
వీళ్ళు కూడా చేసుకుంటారు. ఎంత చెడిపోయినా ఏదో ఒక దశలో నిలబడి కరెక్ట్ చేసుకుంటారు. ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన విషయం. అందుకోసం ఇంత పాఠం చెప్పాను అనమాట. కథ చెప్తాం. ఒక బెస్తవాడు ఉండేవాడట ఏదో దేశంలో. అయితే ఇతను ఏం చేసేవాడు, చిన్న బుట్టల్లాంటివి చెరువులో అక్కడక్కడ వదిలిపెట్టేవాడు. ఊతలు అని రాస్తారు. ఊత ఒక బుట్ట అన్నమాట. దానికి కర్రలు కట్టి వదిలిపెట్టేవాడు. ఆ కర్రలు పైకి తేలుండి అది ఎక్కడుందో కనపడుతూ ఉండేది. ఆ కర్రలు పైకి లాగితే ఆ బుట్ట వచ్చేసేది అనమాట. ఏది పడితే అది పడేది. ఏవో కొన్నిట్లో చేపలు పడేవి, కొన్నిట్లలో జల్లలు పడేవి, కొన్నిట్లలో పీతలు అవి కూడా చిక్కునేవి, నత్తగుల్లలు తినేవాళ్ళు కదా, తింటారు. అక్కడి నుంచి ఇతను ఏం చేసేవాడు, ప్రతిరోజు వేసేవాడు. ఒక రోజు ఒకటి ఏదో వచ్చేది. పెద్ద అంత ఓ పడిపోయే సొమ్మేం కాదు. ఇంట్లో వాళ్ళు తినడానికి బతకడానికి ఒక మాదిరిగా సరిపోయేది, బాగా చక్కగా సరిపోయేది కాదు. అదృష్టం ఎప్పుడు కలిసి రాలా వాడికి. ఓసారి 4 ఊతలు పెట్టి వాడు ఎక్కడికో పోయాడు. సాయంకాలం తిరిగి వచ్చాక ఆ ఊతలన్నీ పైకి లాక్కున్నాడు. ఇట్లా బుట్టలాగా ఉంటుందట. లాగేసరికల్లా ఒక దాంట్లో 4 చిన్న చేపలు పడ్డాయి. ఓ దాంట్లో ఏమో 2 నత్తగుల్లలు ఏవో చిక్కుకున్నాయి. ఓ దాంట్లో ఏమీ లేదు, బురద లాంటిది ఉంది. ఒక దాంట్లో మాత్రం ఒక ముసలి డొక్కుగా ఉన్న ఒక ముసలావిడ పడి ఉంది. నీళ్ళల్లో కొట్టుకొచ్చి ఆ ఊతలో చిక్కుకుంది. ఊత బరువుగా ఉంటే అయ్యి బాబాయ్ పెద్ద పెద్ద చేపలు పడ్డాయి అనుకోండి, తీరా చూస్తే ముసలి. అక్కడి నుంచి దిందుంపదేగా ఇది ఎక్కడి నుంచి వచ్చిందని దాన్ని కదిపి చూస్తే బతికే ఉంది. ఎండిపోయి బక్క డొక్కు పీచు కరడు కట్టిన ముసలిది అని రాస్తాడనమాట కథలో. ఎండి బెరడు కట్టుకుపోయింది. దాన్ని నీళ్ళలోకి తోసేయబోయాడు. నాకెందుకు ఈ దరిద్రం, బతికుంటే అన్నం పెట్టద్దు, మనకే లేదు ఇక్కడ, పడేద్దాం అనుకున్నాడు. పట్టేసుకుని చెయ్యి, ఓరి బాబాబు పడేకురా, నన్ను కాపాడు, నన్ను ఇంటికి తీసుకుపో, నీకు అదృష్టాన్ని కలిగిస్తాను అన్నది. అనేసరికల్లా అన్నాడు, నువ్వే అదృష్టం కలిగించేటట్టు ఈ నీళ్ళలో పడి సావటం ఎందుకు, నువ్వే బాగుపడచ్చు కదా. అంటే నేను అట్టా కాదురా, నేను ఎవరితోటి ఉంటే వాళ్ళని బాగు చేస్తా, నన్ను తీసుకెళ్ళి అన్నది. సరే అక్కడి నుంచి మోసుకుపోయాడు ఇంటికి. మోసుకెళ్ళాక ఏదో అన్నం వండుకున్నారు. కాస్త ఇంత గంజి ముసలి దాన్ని కూడా పూసారు. ఏం చెప్పింది, నువ్వు పని చెయ్యి, చుట్టూ చక్కగా ఒక 100 గొడ్లు ఉండేందుకు వీలుగా పెద్ద శాల ఒకటి నిర్మించుకో. నాకెందుకే ముసలిదాన్ని ఆ శాల, నాకు గొడ్డు లేదు గోద లేదు, చేపలు పట్టుకునేవాడిని నేను అన్నాడు. చేపలు పట్టుకునేవాడివైనా సరే రేపు సాయంత్రానికల్లా నీకు గొడ్డు గోద ఏర్పాటు అవుతుంది అనేసరికల్లా వీడు ఓ పల్లెటూరులో ఓ పక్కన ఎక్కడో ఉంటాడు. వాడి ఇంటి పక్కగా ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలం వాళ్ళదే. ఊరికే ఆ ఊళ్ళలో ఏం పెద్ద పట్టించుకునేవాళ్ళు కాదు. చుట్టూత పెద్ద కోరడిలాగా తుంగపాతి, దానికి రకరకాల తాళ్ళు అల్లి మొత్తానికి ఒక పెద్ద విశాలమైన మైదానం విత్ కవర్డ్ ఏరియా అనమాట అదంతా ఏర్పాటు చేయాలి. సాయంత్రం అయ్యేసరికి వీడు ఏ సరస్సులో ఊతల పాతి అప్పుడప్పుడు చేపలు పట్టుకునేవాడు, అందులో నుంచి జట్లు జట్లుగా ఆవులు గేదెలు ఎడ్లు గిత్తలు చొప్పున వచ్చేసినాయి. అటు ఇటుగా పిల్ల మేక అన్నీ లెక్క పెడితే 100 ఉన్నాయి. 100 వచ్చి వీడి గొడ్డ సావిట్లో కూర్చుండిపోయినాయి. పితికినని పాలు పితికాడు, పాలు అమ్ముకుంటే డబ్బు. ఎడ్లు గిడ్లు వాటి దారిన పోయి అవి గడ్డి మేసి వస్తాయి. ఎవరో వాళ్ళ నాగలు కట్టుకుంటూ, ఎరా మీ దగ్గర గొడ్లు ఉన్నట్టున్నాయి, ఏమన్నా 2 ఎడ్లని అప్పిస్తావా అంటే అప్పివ్వం, అరవివ్వం, అమ్మకానికైతే ఇస్తాం, లేదా జీతానికైతే ఇస్తాం. అమ్మకం వద్దులే, జీతం రోజుకు 10 రూపాయలు. రోజు 10 రూపాయలు వస్తున్నాయా? ఒక ఎడ్ల జతకి 10 వస్తే 10 ఎడ్ల జతలకి ఎన్ని వచ్చును, పొళ్ళని వస్తాయా? ఇట్లా ఎన్ని రకాలుగా డబ్బు వచ్చిందంటే వాడి దగ్గరికి, ఇక పిచ్చి డబ్బు. అక్కడి నుంచి రౌండ్గా ఉందిగా కట్టాడు కదా కోరడల్లే, ఈ పైనంతా షెడ్లు వేసేసాడు. వానకి వంగుడికి చలికి ఇబ్బంది లేకుండా హాయిగా నీడపట్ట నుండి కొట్లు సుఖంగా ఉండేవి. కట్టక్కర్లా పెట్టక్కర్లా లోపలికి వచ్చి పడుకునేవి అంతే. ముసలిది వాళ్ళ ఇంట్లో ఉండేది. పెద్ద ఇల్లు కట్టాడు వీడు. బోల్ డబ్బులు వచ్చేసినాయి. అక్కడి నుంచి వారా వీరా వచ్చిన వాళ్ళందరూ వీటితోటి మాట్లాడేవాడు. చక్కగా మంచి పిల్ల, వీడి పెళ్ళంకి 2-3 పిల్లలు పుట్టారు. రోజులు గడిచిపోతున్నాయి. సరే క్రమంగా వీడికి డబ్బు ఎక్కిపోయింది. లోకంలో అందరికీ ఎక్కిపోతుంది, ఎంత సహజం కదా. మొదలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడో, అది ఎవరికి తెలుసు. క్రమంగా ఈయన పెద్ద మనిషి అయ్యాడు. అందరికీ మంచి మాటలు చెప్పడం మొదలుపెట్టాడు. ప్రతి వాళ్ళు వస్తే మనం ఇంతే, మన స్థాయి మన స్టైలు చిన్నప్పటి నుంచి ఇంతే, మా తాతలు నేతులు తాగారు, ఇలాంటివి బోల్డ్ అని చెప్పేవాడు. ఇప్పుడు అవన్నీ మాట్లాడను, వేరే పని ఉంది నాకు అనేవాడు.
ఎంత గొప్ప వచ్చింది. అయితే ఏమైంది, పక్క ఊర్లో ఒక పెద్ద విందు జరిగింది. ఈయన అందరూ పిలుపులు వస్తాయి కదా పెద్ద మనుషులందరికీ. ఈ పెద్ద మనిషికి కూడా పిలుపు వచ్చింది, పెద్ద మనిషికి కూడా. సరే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ ఖర్చు నాది అని చెప్పడం ఒక గొప్ప. ఇవాళ సారాయి ఖర్చు నాదని చెప్పాడు ఆ పార్టీలో. విపరీతంగా పోశారు. ఈయన యథేచ్ఛగా తాగాడు. తను పోయించిందే కదా. తాగేసి ఇంటికి వచ్చాడు. వచ్చి రాత్రి 1 గంట అయింది. తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు తలుపు తీయలే. 12 దాకా చూశారు. 12 తర్వాత పడుకున్న వాళ్ళకి మెలకువ రాదు. అక్కడి నుంచి గట్టిగా అరిచాడు, కేకలు పెట్టి, ఎన్నేళ్ళ నుంచో నా ఇంట్లో పడి తింటున్న ముసలితో తేది అన్నాడు. నేను తీసుకొచ్చి నా నెత్తి మీద పడిపోయి తింటోంది, అదైనా మెలకుగా ఉండొచ్చు కదా, ముసలిదైనా నా కోసం తలుపు తీయటానికి. తీవే ముసలిదానా, బతుకున్నావా చచ్చావా, నువ్వు ఏ మూలుండవు, తలుపు తీవే అన్నాడు. అనగానే ముసలావిడ వచ్చింది, తలుపు తీసింది. నువ్వు నన్ను తిట్టేవని. ఆ తిట్టక నేను ముద్దెట్టుకుంటారా, తలుపు తీయలేదు నువ్వు అనేసరికల్లా, నన్ను తిట్టిన చోట నేను ఉండను సుమి అంది. ఉండకపోతే పో, ఎవడడిగాడు నేను, ఉండకపోతే వెళ్ళిపో. ఆవిడ లోపలికి వెళ్ళి పడుకుంది. వీడు కూడా ఆ తాగిన మత్తులో ఏదో ఈడ్చుకుంటూ పోయి లోపలికి వెళ్ళి పడుకున్నాడు. తెల్లవారేసరికి ఆవిడ వాకిళ్ళు ఉడిచింది, ఇల్లు ఉడిచింది, పక్కల దుప్పట్లు అన్నీ మడత పెట్టింది. 10 గంటలకల్లా నడుచుకుంటూ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆవిడ వెనకాలే ఈ చుట్టూతో కోరడి కట్టి ఉన్న పశువుల శాల ఉంది కదా, జట్లుగా మొత్తం గొడ్లన్నీ వెళ్ళిపోయినాయి. సరస్సుల నుంచి నడుచుకుంటూ ఆవిడ వెనకాల వెళ్ళిపోయింది. మొత్తం గొడ్ల సావిడి ఖాళీ. ఇంకేముంది, ఆనే మిగిలింది అక్కడికి. అదృష్టం ఎలా వచ్చింది, ఆవిడ ద్వారా వచ్చింది. మళ్ళీ ఆవిడ ద్వారానే వెళ్ళిపోయింది, మొత్తం వెళ్ళిపోయింది. వీళ్ళు రేపు పొద్దున్న లేదు చూసుకుంటే ఒక గొడ్డు లేదు, ఒక ఇది లేదు, ఏమీ లేదు. పశువుల శాలంతా ఖాళీ. పశువు ఉంటే పాలు వస్తాయి, వెన్న వస్తుంది, మీగడ వస్తుంది, పెరుగు వస్తుంది, రెంట్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమీ లేవు. మళ్ళీ ఆ పెద్ద కోరడి కట్టిన ఖాళీ స్థలంతో పాటు ఇల్లుంది. ఇంటిని ఏం చేసుకుంటారు, ఆ రోజుల్లో ఇళ్లలోకి ఎవరు రెంట్లకు వచ్చేవాళ్ళు కాదు. అదే కదా, ఇంట్లో పని చేయడానికి ఎవరు లేరు. గొడ్లు లేకపోతే పని వాళ్ళు ఎక్కడి నుంచి ఉంటారు, వాళ్ళంతా పోయారు. అంతకుముందు గొడ్లకు పని వాళ్ళు ఉండేవాళ్ళు. పెళ్ళాము, పిల్లలు, బెస్తవాడు, వాడి తాలూకు ఊతలు మిగిలినాయి. శిరోభవ వరదోభవ. మళ్ళీ ఊతలు వేసుకోవడం ఇంకా చేసేదేం లేదు. ఇలా కలిసి వస్తే పెట్టుకోకపోతే అలానే వెళ్ళిపోతుంది. పైగా మనకి కలిసి వచ్చింది అన్న మాట వాక్యం మర్చిపోతారు చూడు. ఇదేదో పల్లెటూరు బెస్తవాళ్ల కథ. మనం చేయమాట్లా, ఎవరి వల్ల కలిసి వచ్చిందో వాళ్ళ పేరెత్తకుండా ఉంటాం, చెప్పం, గుర్తు చేసుకోండి. నిద్రలో అయినా జ్ఞాపకం రాదు మనకి. ఒకసారైనా మనస్సాక్షి అనేది ఉంటుంది కదా, దాన్ని చంపేస్తారు. తర్వాత నువ్వు కూడా సాక్ష్యం లేకుండా పోతావు. అంతే కదా. అదృష్టాలని జాగ్రత్త పరచుకోవాలి. ఎవరి వల్ల అయినా మనకు ఒక సహాయం లభిస్తే దాన్ని జ్ఞాపకం పెట్టుకోవటమే గొప్ప. అది నా ప్రజ్ఞ అని అనుకోకూడదు. జ్ఞాపకం పెట్టుకుంటే నువ్వు డౌన్ టైర్తో ఉన్నట్టు, ఏదో మోడెస్టీ, వినయంతో ఉన్నట్టు. అంతే కదా. వినయంతో ఉన్నవాడికి సమస్తము వినపడతాయి, సమస్తము వింటుంది. ప్రపంచం వినయశీలి యొక్క మాట వింటుంది. వినిపించుకునేలాగా చేయండి, అదృష్టాలని చెడగొట్టుకోకండి. కథ కంచికి మనం. చాలా బాగుందండి. నమస్తే.